మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ అక్క. హలో. హాయ్ జయ. ఏంటక్క ఇది, మనం స్టూడియోలో ఉన్నట్టు అనిపించట్లేదు, ఇంట్లో ఉన్నట్టు చక్క తాలింపుల డబ్బాతో సహా మొత్తం పెట్టించేశారు. ఏంటక్క అసలు ఏం చేస్తున్నారు ఏంటి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఉప్మా అనగానే రజని పిన్ని, రజనక్క, రజని అంటే నన్ను ఇంట్లో రజని అని పిలుస్తారు, వాళ్ళందరికీ తెలుసు. ఐఎమ్ వెరీ ఫేమస్ ఇన్ ఉప్మా ప్రిపరేషన్. ఓ, కానీ ఉప్మా అనగానే ఫేస్లు అన్ని ఇట్లా పెడతారు. ఎగ్జాక్ట్లీ, అందుకని చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు కూడా అలాగే పెట్టుంటారు. నా చేతి ఉప్మా అద్భుతంగా ఉంటుంది, కానీ నిజంగా కూడా అలాగే వచ్చేటట్టు మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు మీరు అన్నట్టు చేస్తే లేదు లేదు రజని పిన్ని లాంటి ఉప్మా అని అడిగేవాళ్ళు అని. ఎందుకంటే జయ 2014లో నా డాటర్ మెడిసిన్ కోసము అన్నుకి వెళ్తే, ఏంటో అది మూర్ఖత్వమే నాకు తెలుసు, మీరు అనొచ్చు ఈవిడేంటి ఇంత ఇట్లా ఉండి అలా మూర్ఖత్వంగా 1 year రైస్ మానేసా. మీరు రైస్ నాన్ వెజ్ మానేసి ఉప్మా మీద బతికే. ఉప్మా ఫ్యామిలీ అనొచ్చు. పోకిరిలో అంటాడు కదా, ఉప్మా తిని మొత్తం మహేష్ బాబు అంటాడు కదా, ఉప్మా తిని మొత్తం ఫ్యామిలీ బతికేస్తున్నారు. నిజంగా కూడా ఉప్మా ఆల్మోస్ట్ 80% ఉప్మా మీద ఉన్నాను నేను. ఏది గోధుమ రవ్వనే, గోధుమ రవ్వ. వెరీ రేర్లీ జొన్న రవ్వ ఇవన్నీ కూడా చేశాను, కానీ ఎక్కువ గోధుమ రవ్వ, ఇంకొంచెం దొడ్డుది కూడా వాడేదాన్ని. సో కాబట్టికే నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉప్మాతో. చాలా ఫస్ట్ టైం వింటున్నాం ఇది మాత్రం, ఉప్మాతో అటాచ్మెంట్ ఎక్కువ. మెత్త రవ్వ నేను తినను, వైట్ సాఫ్ట్ నేను కూడా తిన. సో డైట్ కి హెల్త్ కి అంటే నా ఉద్దేశంలో ఎప్పుడు నేను ఏం చెప్తాను, డైట్ ప్లేట్ అంటే వెయిట్ లాస్ చేయాలి అన్న ఏమేమి ఉండాలి, మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్, ఫ్యాట్స్, ప్రోటీన్ అన్ని ఉండాలి అని చెప్తాను. సో అందుకనే మొత్తం కవర్ చేశారు కదా, అన్ని కవర్ చేశారు. ప్రోటీన్ కోసం పల్లీలు పెట్టారు, తర్వాత హెల్దీ ఫ్యాట్ నెయ్యి పెట్టారు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వెజిటబుల్స్ పెట్టాము, టొమాటో, బీన్స్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ. తర్వాత ఆలు ఆల్సో పెట్టాము. సో ఆలు ఏంటంటే ఫ్రై అదే కొత్త ఆయిల్ బాయిల్ చేసి తింటే ఒక 3 grams కూడా ఉండదు ఏంటి మన ఫ్యాట్. అదే మీరు ఫ్రై చేస్తే ఒక 50 grams, అదే మీరు చిప్స్ రూపంలో తింటే ఒక 150-200 calories ఉంటుంది. ఆలు తినొద్దు అనేస్తారు, అలా ఏం కాదు. ఆలు ఈజ్ వన్ ఆఫ్ ద స్టేపుల్ ఫుడ్ ఇన్ కొన్ని కంట్రీస్ లో. అవును, వెరీ మచ్. అంటే ఇప్పుడు నేను మొన్న ఐమెట్ ఈజిప్ట్ అమ్మాయిలని బెంగళూరులో యోగా నేర్చుకోవడానికి వచ్చారు. మీ స్టేపుల్ ఫుడ్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆలు స్మాష్. సో అందుకు మీరు ఇప్పుడు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా కూడా ఆలు ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి కొంచెం బటర్ తోటి వేసి మిరియాల పొడి వేసి అక్కడ పెడతారు. ఆమ్లెట్ ఉంటుంది, అదర్ ఏదైనా మీకు కావాలంటే వెజిటబుల్స్ ఉంటాయి, ఆమ్లెట్ ఉంటుంది, లేకపోతే లీన్ చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది. సో కంప్లీట్ బౌల్. సో హైదరాబాద్ వాసులందరికీ ఇంకొకటి పరిచయం ఏంటో చెప్పనా, ఐక్యాలో అక్క మనం ఐక్యాలో చూసామంటే ఆలు చూసారా, చక్కగా మీరు చెప్పినట్టుగా ఫ్రై చేసి పైన ఇదంతా వేసి పెప్పర్ అంతా వేసి ఇస్తాడు, అది ఒక డిష్ లాగా. అదే సో ఎక్స్ట్రాడినరీ అండి. ఏది కానీ మోతాదు అంతే, మెయిన్ మోడరేషన్. అన్ని తినొచ్చు, మనం బ్రతికేది కొంచెం తిండి కోసమే, కష్టపడేది కూడా 5 వేళ్ళు లోపల వెళ్ళడానికి. సో కాబట్టి దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటి, ముందు ప్రాసెస్ చెప్పండి, దెన్ నెక్స్ట్ మనం చేస్తూ ఉపయోగాలు మాట్లాడుకుందాం. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేయడం, నెయ్యి వేయండి. ఓకే, నేనైతే నెయ్యే వేస్తాను. మీరు అనొచ్చు మేడం మీరు చాలా ఇది డబ్బులు ఉన్నాయి మాకు అట్లా మాట్లాడకండి. ఖచ్చితంగా మీరు బయట తింటుంటారు, ఎన్నో ఖర్చు పెట్టుంటారు, మీకోసం అది ఎంత అండి బాబు, 4-3 తింటే అది చాలా ఎక్స్పెన్సివ్ కానే కాదు. సో కాబట్టి నెయ్యి వేసేసారు. సో ఫస్ట్ ప్రాసెస్ లో నెయ్యి వేసాము, ఆవాలు, జీలకర్ర. మనందరికీ పోపు పరిచయమే కాబట్టి పెద్ద ఎక్కువ మీ ఇష్టాన్ని బట్టి. నాకు కొంచెం జీరా అదంతా కొంచెం బ్లోటింగ్, చలికాలం వింటర్ అన్నప్పుడు కొంచెం జీరా మంచి డైజెషన్కి కాబట్టి ఎక్కువ వేసుకోండి. ఇది మీ ఒక ఇంట్లో వాళ్ళని బట్టి పోపు ఎక్కువ ఎంత అనే దాన్ని మించి కొంచెం తక్కువ చేయండి. ఇది పక్కన పెట్టేసేయండి. మిర్చి ఇవ్వండి, పచ్చిమిర్చి వేస్తున్నారు కొంచెం. నేను మీకు ఈ నా స్పెషాలిటీ ఏంటి అంటే పల్లీలు నానబెట్టి పెట్టుకున్నాం మేము. ఓకే, నానబెట్టిన పల్లీలను దాన్ని ఒక 2-3 పచ్చిమిర్చి వేసి కాస్త ఎచ్చపచ్చ దంచుకోండి. సో కొంచెం అట్లా కచ్చపిచ్చ దంచుకోండి. ఎందుకంటే కొంతమందికి పల్లీలు డైరెక్ట్ గా కూడా ఇష్టం ఉండదు, అట్లా కాకుండా కొంచెం ఇది దంచితే
చక్కటి ఫ్లేవర్ వెళ్తుంది ఇది జయ. ఎక్కడ వినలేదు నేనైతే, అదే, స్పెషల్ గానే అందుకు. అనిపిస్తోంది. సో జయ ఇప్పుడు పోపు దగ్గరకు వచ్చేసింది కదా. ఆ, సో దీంట్లో ఇప్పుడు మీరు ఫస్ట్ వెజిటబుల్స్ వేయండి. బీన్స్, ఓకే. ఉల్లిపాయను కొంచెం బీన్స్ వేసాక వేస్తే అవును. మరి గుజ్జు అవ్వదు. అవును. క్యారెట్ వేయండి, ఉల్లిపాయలు వేయండి. ఎస్, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయండి. కొంచెం మీకు ఆ వైట్ గా వెజిటబుల్స్ కొంచెం మగ్గుతున్నట్టు అనిపిస్తాయి కదా జయ. అవును. వేసేసుకొని ఇప్పుడు జనరల్గా అల్లం ఇవ్వండి. చాకు కింద చేతికి ఇచ్చుకోవద్దు Yes. అంటారు. మా పెద్ద పాప చూస్తే అక్కడి నుంచి అమెరికా నుండి కూడా చెప్తుంది ఇప్పుడు నాకు. సో కొంచెం యాక్చువల్గా గ్రేట్ చేసేసుకోవాలి, కానీ నేను కొంచెం ఇట్లా ఇప్పుడు పైన వేస్తున్నాను. ఎస్పెషల్లీ ఎప్పుడైనా ఉప్మాలో అల్లం వేస్తారు, అల్లం ఉప్మా అని అందరం అంటాము. కానీ ఇప్పుడు మాత్రము మన చలికాలం మాత్రం మస్ట్, బికాజ్ మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా వెయిట్ లాస్ని యాక్టివేట్ చేస్తుంది, మెటబాలిజం పెంచుతుంది, ఫ్యాట్ అబ్జార్ప్షన్ లేకుండా చేస్తుంది. ఓకే. సో యాంటీ బ్యాక్టీరియల్, కోల్డ్, కాఫ్ ఒక్క దానితో. పసుపు వేయండి, ఆలు వేయండి. ఆలు వచ్చేసి ఆప్షనల్ అని ఏం చెప్పను, చక్కగా కమ్మగా ఉంటుంది కాబట్టి వేసుకోండి. ఒకవేళ వెజిటబుల్స్ లేనట్టయితే డైరెక్ట్ ఉప్మాన వేస్తే పల్లీలు వేసుకోవచ్చు. ఓకే. వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆ పల్లీ టెక్స్చర్ కావాలి కాబట్టి ఇది ఒక నానబెట్టిన అద్భుతం. నానబెట్టినవి హెల్దీ, ప్రాణశక్తి ఉంటది. అవును. కాకపోతే మీరు ఇందులో వేస్తున్నారు ప్రాణశక్తి పోతుంది అనొచ్చు, కానీ ఎంతో కొంత ఉంటుంది కదా. సో దాంట్లో మంచిగా చేస్తాను, కానీ టేస్ట్ కూడా ఇంపార్టెంట్. Yes. కొన్ని పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం వేసి దంచి పెట్టాను నేను. అవును. జయ దంచారు యాక్చువల్లీ. నేను అదే చెప్పబోయాను. నేను అన్నారా. సో కొంచెం పల్లీలు వేస్తే చూడండి, లేకపోతే మీకు ఈ వెజిటబుల్స్ లో వేసి పల్లీలు వేస్తే ఏంటో బాగోదు జయ, టేస్టీగా చూడటానికి కూడా బాగోదు కదా. సో టొమాటో వేసాము. సో కొంచెం ఉప్పు మర్చిపోయాం, వేద్దాము పైన, ఇంకా వేయొచ్చు. దానికి ఎలా ఉప్పు వేయండి జయ. వాటర్ జనరేట్ అవ్వాలి కదా, దగ్గరికి అవుతుంది. ఎక్కువ నూనె పోసుకోవద్దు, తక్కువ ఉప్పు కొంచెం చాలు. సో ఉప్పు వేసేసాము. ఉప్పు వేసిన తర్వాత ఫ్లేవర్ ఎంత బాగుంది. ఓ, ఇది స్పెషాలిటీ తెలిసిపోయిందా? సో ఇది సో ఇలా కొంచెము మగ్గనివ్వండి దీంట్లోనే. సో ఇప్పుడు మీ కరివేపాకు వేసుకోండి. దాన్ని ఓ అని చంపేయకుండా ఇలా బయట వేసుకోవచ్చు. నేనైతే ఇంకా కొంచెం పక్కన పెట్టుకొని వాటర్ పోసాక ఆ వాటర్ లో పైన కూడా వేస్తాను, కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. స్మెల్ చూసారా, చాలా బాగుంది. ట్రూ, ఎక్కడితో కానీ నిజంగా అసలు ఎంత రియల్ గా చాలా రోజులైంది ఇలాంటి వాసన కదా. కొంచెం వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మంచి టేస్ట్ అంటే దానికి ఉడకడం కూడా, ఉడకకపోతే మళ్ళీ మనకు తినబుద్ధి కాదు. అందుకే ఉప్మా ఎందుకు ఇష్టపడరు, చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు. వాటర్ పోసుకుందాము అందాజగా, లేకపోతే మనం ఇందాక తీసుకున్న కప్పుకి 1.5, 1కి 1.5, ఎందుకంటే మగ్గాయి కదా, వెజ్జీస్ అన్ని మగ్గినాయి కాబట్టి. నేనైతే నాకు అందాజ తెలిసిపోతుంది కాబట్టి వేసేసుకుంటాను. మీకు కొలతకు మాత్రం 1.5. కొంచెం మాకు ఎక్కువ మెత్తగా కావాలి అనుకుంటే 2 పోసుకోండి. నాకు పుల్లగా కావాలి, కొంచెం విడివిడిగా కావాలి. సో కాబట్టి ఇది రైస్ లాగా కదా మీకు. ఓకే. సో వెజిటబుల్స్ అన్ని వేసాం కదా, అతుక్కుంటే తినాలనిపించదు. సో అందుకని ఏమో నేనైతే తినను. రచిత మైనంపల్లి ఇంట్లో ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే. ఓ, మీరందరు చేస్తారు, ఖచ్చితంగా చేస్తాం, డెఫినెట్ గా. వంటింట్లో లాగుందాము. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. ఇంకా ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 విజిల్స్ సరిపోతుంది జయ. మాక్సిమం 1 సరిపోతుంది. మీరు సిమ్ లో పెట్టి ఇంకొకటి ఇచ్చుకున్నా సరిపోతుంది. సో కంప్లీట్ బౌల్ ఫర్ హెల్దీ న్యూట్రిషన్. 2 మీరన్న వెయిట్ లాస్. 3 ఇప్పుడు మన వింటర్లోకి వన్ ఆఫ్ ద మొత్తము ఔషధాలు ఎన్ని విడివిడికి ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి మేడం అంటారు కదా. సో అన్నీ కలిపి మీకు ఒక్క మీల్ తీసుకున్నట్టయితే మీ గట్టు చాలా సాటిస్ఫై అవుతుంది. సో గట్టు సాటిస్ఫై అవుతే మన డైజెషన్ కరెక్ట్ ఉంటుంది. డైజెషన్ కరెక్ట్ ఉంటే మనం హెల్దీగా ఉంటాము. సో వెయిట్ లాస్ అవుతుంది, నిద్ర సరిగ్గా పడుతుంది, న్యూట్రిషన్ పోషక విలువలు వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ పిల్లలకు కూడా మీరు పెట్టినట్టయితే. దీనికి కాంబినేషన్ పక్కన మన ప్రోబయాటిక్
ఏంటి మ్మ్. ప్రోబయాటిక్? పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కానీ, అల్లం పచ్చడి కానీ, Okay. లేకపోతే ఉసిరికాయ కానీ అలా కొంచెం పెట్టుకుంటే ప్రోబయాటిక్ కూడా అయిపోయింది. గట్ బ్యాక్టీరియా కూడా Super. యమ్మీ ఉంటుంది. Super. సో కాబట్టి పాతవే చెప్తున్నాను ఆ, కానీ మళ్ళీ చెప్తున్నాను. కొంచెం లేటెస్ట్ గా చేసుకుంటాం. అంతే అంతే. అంతే సూపర్ అక్క. ఒక 1 or 2 విజిల్స్ అయిపోయినాక మనం ఫైనల్ రెసిపీని చూపిద్దాం. అంతే. కిచిడి అయిపోయినట్లుంది కదక్క. ఎస్, 2 విజిల్స్ అని చెప్పాను కదా, 2 విజిల్స్ వచ్చేసాయి. సో చల్లబడింది కాబట్టికే ఇలా తీయాలి, లేకపోతే ఫస్ట్ విజిల్ తీసి తర్వాత తీయాలి. ఓకే. వావ్, చక్కగా పొడి పొడిగా దేనికి అదే కనిపిస్తా ఉంది వెజ్జీస్ అన్ని కూడా. ఎస్, సో అందుకనే కొంచెం వేయించుకోవాలి. చూసారా? సో పొగలు పొగలు కక్కుతున్న వెజిటబుల్ ఉప్మా, వెయిట్ లాస్ ఉప్మా, హెల్దీ. ఈ కాలంలో అంటే ఇప్పుడు మన వింటర్కి కూడా వేయాల్సిన వేసాం కాబట్టి. అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే అన్ని పోషక విలువలు అవును అన్నీ ఉన్నాయి. వెజిటబుల్స్, ఫైబర్ ఉంది, ఫ్యాట్ ఉంది. ఓకే, మీ డైజెషన్కి, న్యూట్రిషన్కి అన్నిటికీ సరిపోను అన్నీ ఉంది కాబట్టి చక్కగా రోజులో ఒక పూట తిన్నా మంచిది, లేదు అంటే వారానికి ఒక 3 సార్లన్నా ఇది పెట్టుకోవడం చాలా ముఖ్యం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. Thank you, Thank you. Jaya.